ఫిబ్రవరి 12, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల మీద బాగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సతీమణి సహకారంతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. తదుపరి వృషభం. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే రోజంతా ప్రశాంతంగా ఆశించిన విధంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. తదుపరి మిథునం. ముఖ్యమైన సమస్యలు ఇబ్బందులు తగ్గిపోతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వృత్తి ఉద్యోగాల్లో బాగా ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యానికి ఆదాయానికి సమస్య ఏమీ ఉండదు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి సారిస్తారు. తదుపరి కర్కాటకం. వృత్తి ఉద్యోగ పరంగా రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఎవరికి హామీలు ఉండడం కానీ వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. సరైన ఉద్యోగంలోకి మారడానికి ఇది అనుకూలమైన సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తదుపరి సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు నిదానంగా దారికి వస్తాయి. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నాల్లో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు సంతృప్తికర స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయి. వ్యక్తిగత సమస్యలకు కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. వ్యయ ప్రయాసలు ఒత్తిడి తప్పకపోవచ్చు. తదుపరి కన్యారాశి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి తులారాశి. సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం దిశగా కొనసాగుతుంది. స్నేహితులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తదుపరి వృశ్చికం. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఓర్పుగా ఉంటే అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య భంగమేమీ ఉండదు. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి ధనుసు రాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో
ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మిత్రుల వల్ల వృధా ఖర్చులుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సతీమణికి కాలం బాగా కలిసి వస్తుంది. తదుపరి మకరం. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడతారు. విపరీతంగా ఒత్తిడి కూడా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న చిన్న చితక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి కొన్ని అవకాశాలు అంది వస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని కీలకమైన పనులు సానుకూలపడతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తదుపరి కుంభరాశి. రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు తీరిక లేకుండా సాగిపోతాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి మీనం. బాగా ఒత్తిడి శ్రమ ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. సతీమణి మరింత మంచి ఉద్యోగంలో మారే అవకాశం ఉంది.